హలో హాయ్ సార్. హాయ్ మధు. సార్ ఇప్పుడు మనం ఇప్పటివరకు 7 సీజన్లు చూసాం సార్ మనం బిగ్ బాస్. దాదాపు 100 మంది వరకు కంటెస్టెంట్ బయటకు రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చిన తర్వాత చేసే మొదటి పని ఏంటంటే టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, హౌస్ లో ఉన్న కంటెస్ట్ల గురించి బ్యాడ్ గా చెప్పడం కానీ, లేకుంటే ఏదో కంటెస్ట్ నెత్తి మీద పట్టుకొని జాకీలు లేపడం కానీ చేస్తుంటారు. సో ఏం సార్, శేఖర్ భాష బయటకు వచ్చిన తర్వాత బిజీగా ఉన్నాడు. సో తనకు పాప పుట్టింది, సారీ కొడుకు పుట్టాడు. సో ఒక బిజీలో ఉన్నాడు. బట్ ఎవరి గురించి కూడా నెగిటివ్ గా ఎక్కడ స్ప్రెడ్ చేయడం లేదు. రైట్. సో తెలివైన వాడు ఎప్పుడైనా కూడా అలానే చేస్తాడు. అందులోనూ సొసైటీలో ఆల్రెడీ ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఇతరుల గురించి బ్యాడ్ గా చెప్పడు. ఈవెన్ మనం చూసినట్లయితే కనుక హౌస్ లో కూడా ఎవరి మీద రాంగ్ గా అరవడం గాని, ఎవరైనా ఆయన తిట్టినా కూడా ఫస్ట్ సోనియా అక్క ఏదో దాన్ని ఏమంటారు, చీని కమలా పండు తినేటప్పుడు కూడా, బత్తాయి పండు సంత్రా పండు తినేటప్పుడు కూడా చాలా రాంగ్ గా మాట్లాడేది. ఎంత రాంగ్ గా అంటే, నువ్వు వాడుకో, పడేసుకో, కింద తొక్కుకో, డ్రైనేజ్ కలుపు, తినుకో. అంత దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అది ఫుడ్ అట్లా వేస్ట్ చేయకూడదు. ఆ నిదానం పొలైట్ గా నవ్వుకుంటూ చెప్పి ఒక రిక్వెస్టింగ్, అంటే ఏ పండుగ ఆ పండుతో ఆడతారు కదా సార్. అరే ఆ పండుతో మనం కూడా ఆడుకుంటాం. ఇప్పుడు అక్కడ ఒక 10 పండ్లు తీసుకొని ఇట్లా ఇసిరేసుకుంటూ డగడగడగానే ఆడుతుంటే కనుక రాంగ్. మెత్తడి పండ్లు ఎవరు యూజ్ చేయరు. ఒక్కదాంతోనే ఆడుకుంటున్నారు. దానికి అంటే మనం అక్కడి నుంచి మొత్తం చూస్తే సోనియాకు ఏ పాయింట్ దొరకకూడదు. పాయింట్ దొరికిందంటే దాని మీద కై గట్టిగా అరవడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. బిగ్ బాస్ హౌస్ లో గట్టిగా అరిచేది ఎవరంటే ఇద్దరు ఉన్నారు ఇప్పటికీ. యాస్మి ఒకటి అండ్ సోనియా ఒకటి, వీళ్ళిద్దరే అంతే. ఇంకా ఇది బాగుంది సార్. ఇప్పుడు అసలు పడకూడదు నామినేషన్ మన ఓటా సార్ వీళ్ళిద్దరి మధ్య. అవును, ఎట్లా అనిపించింది సార్ ఆ పంచాయతీ మీకు? ఆ పంచాయతీ అబ్బా వేరే లెవెల్. ఆ పంచాయతీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నామినేషన్ లో కంటిన్యూ అయింది. నిన్న సోనియా కరెక్ట్ గా యాస్మి చేతిలో దొరికింది. యాస్మికి బలి అయిపోయిందని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అవును సార్, సోనియా ఏ ఆర్గ్యుమెంట్ చూసినా గానీ అరవడం, అవతల వాళ్ళకు రెచ్చగొట్టడం, నిన్న మాత్రం యష్మి పైన సైలెంట్ అయిపోయింది సోనియా. అంటే సైలెంట్ అయిపోయిందంటే ఆ పిల్ల రాంగ్ చేసిన అర్థమైపోయింది. అంటే ఆ రూల్ బుక్ లో కూడా క్లియర్ కట్ గా ఉంది. మనిషి మీద ఎన్ని బెలూన్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళని విన్నర్ గా పెట్టాలి అన్నటువంటిది అది మాత్రమే ఉంది. సో నిఖిల్కి అన్ని బెలూన్స్ అన్ని పగిలిపోయినాయి. అబ్బాయికి ఒకటి ఉంది. అబ్బాయి క్లియర్ కట్ గా కనబడతా ఉంది. రేపొద్దున నాగార్జున కూడా అదే మాట్లాడతారు. క్లియర్ కట్ గా అయిపోయింది కాబట్టి అది. సో ఈ పిల్ల ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కూడా ఆ యష్మికి పాయింట్లు చాలా దొరికినాయి. ఒకటే కాదు, ఈవెన్ ముందు కూడా అనవసరమైనటువంటి నామినేషన్ లో అక్కడ కొంచెం హట్టింగ్ లో ఉంది. దొరక ఇప్పుడు దొరికింది. ఇంకా ఏముంది తీసి. మొన్నే నాగార్జున వచ్చి విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి, ప్రొఫెషన్ గురించి, అమ్మ నాన్న గురించి మాట్లాడొద్దని వార్నింగ్. అవును, మార్నింగ్ మళ్ళీ మొన్న యష్మితో మాట్లాడుతూ మళ్ళీ డ్రెస్సింగ్ గురించి కావచ్చు. అవును, ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు. అంటే ఆ పిల్లకి నోటి దూల ఎక్కువ అన్నట్టు. అంటే కంట్రోల్ చేసుకోలేక అంటే అట్లా కాదు. ఇది ఎట్లా ఉంటది అంటే, నేను ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక పొజిషన్ లో ఉన్నాను కాబట్టి నేను ఏమన్నా కూడా నువ్వు ఊరుకుంటావు. నీ కింద నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వే ఏమన్నప్పుడు వాళ్ళు కూడా నన్ను ఏమన్నారు. అది ఒక ప్లేస్ లో మాత్రమే. ఆ ప్లేస్ లో అని అందరి మీద పంచులేసి అందరి మీద ఒక అజమాయిష్ అన్నది ఇచ్చేసి హౌస్ లేకపోయినా కూడా అవి ఎంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్లో ఉండవు, దొర్లుతూ ఉంటాయి. ఆ దొర్లడమే ఫ్యూచర్ కి ఎఫెక్ట్ అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మన సోనియాకి అయితే ఇంకా క్లియర్ కట్ గా కనబడతా ఉంది. సో స్టార్టింగ్ నుండి చూసుకుంటే సోనియా మైండ్ సెట్ మాత్రం మారతలేదు సార్. గొడవలు అనేది ఆపడం లేదు. సో తనకు గేమ్ పరంగా ఎలా ముందుకు వెళ్ళగలుగుతారంటారా సార్? మారదు, సోనియా మారదు. నీకు అర్థమైందో లేదో, ఆ పిల్ల నామినేషన్ లో కూడా ఉండదు. అటు ఇటు 10 వారాల వరకు నాకు తెలిసి దొరకదు. దొరికినా కూడా బిగ్ బాస్ ఏదో ఒకటి తీసుకొచ్చి చేస్తారు. టాప్ 5 లో కూడా సోనియా ఉంటది, ఇది ఫిక్స్. ఎందుకంటే గనక ఆ పిల్ల అరవడం వల్లనో, లేకుంటే గనక ఫ్లట్టింగ్ చేయడం వల్లనో, లేకుంటే పులిహార కలపడం వల్లనో, లేకుంటే వేరే వాళ్ళకి గొడవలు పెట్టడం వల్లనో, ఇది మొత్తం కూడా బిగ్ బాస్ కి ఇవన్నీ కూడా బిగ్ బాస్ కి రేటింగ్ వచ్చేటివి. రేటింగ్ వస్తుంది. అవన్నీ ఒక మనిషి బ్యాలెన్స్ చేయడం మామూలు విషయం కాదు. అవన్నీ కూడా బ్యాలెన్స్ వస్తుంది, బరాబర్ చేస్తుంది, తీరిగా చేస్తుంది. నేను పుల్ల పెడతాను, మీరు కొట్టుకొని సావండి అంటే రకంలో ఉంటది మన సోనియా. సో దానికి ఇబ్బందే లేదు. చాలా
డేరింగ్ డాషింగ్ క్యాండిడేట్ సోనియా, మామూలు కాదు. అక్కడ ఇంకా కొన్ని పాయింట్లు దొరికినాయరా అంటే వాడు అబ్బాయా అమ్మాయా అని చూడు, వాడు బలై సావాల్సిందే, అంతే కథం. సో ఇప్పుడు తన అవసరం బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఏమో ఇది ఫేర్ కాదు, అన్ఫేర్, ఇలా కావాలనే చేశారు మొత్తానికి అని చెప్పేసి అంటారు. బట్ శేఖర్ భాష వచ్చేసేమో నేను అడిగాను చేయమని చెప్పేసి, సో అడిగితే ఎలా చేసి సార్ చెయ్యమని అడగలేదు, అంటే నేను నా బాబును చూడబుద్ధి అవుతుంది ఆ టెన్షన్. కంపల్సరీ ఎవరికైనా కూడా ఒక 9 months భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పక్కన ఉండి సేవలు చేయాలి, ఆ పిల్లకు ఒక ఎనర్జీ ఇవ్వాలన్నటువంటిది ఉంటది ఫస్ట్ పాయింట్. సో ఈ విషయం లోపల అందరికీ చెప్తూనే ఉన్నాడు, మనకి చెప్పకుండా కూడా లోపల ఉన్న టీమ్మేట్స్ అందరికీ చెప్తూనే ఉన్నారు. సో చెప్తున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక కమిటెడ్ తోటే లోపలికి వచ్చింటారు, భార్య భర్తలు మిగతా వాళ్ళందరూ కూర్చొని చేసుకొని నువ్వు సంపాదించుకొని రాపో అన్నటువంటిది. సి అక్కడ ఆ బేబీ పుట్టడము అన్నది ఎంత ఇంపార్టెంటో, ఆ బాబుకు నెక్స్ట్ ఫ్యూచర్ కి లైఫ్ ఇవ్వడానికి డబ్బు కూడా అంతే ఇంపార్టెంట్. బిగ్ బాస్ హౌస్ లో ఇంకా కొన్ని వీక్స్ ఉండింటే గినక శేఖర్ భాషకి ఎక్కువ డబ్బులు వచ్చేది. సో ఆ డబ్బులతోటి ఇంకా ఎక్కువ కూడా ఎంజాయ్ చేసేటోడు. సో ఆ రకంగా సార్ ఇంకోటి ఆ రీజన్స్ ఏవైతే హౌస్ మేట్ చెప్పారో చూస్తే బక్వాస్ రీజన్ లో కావాలనే హౌస్ నుంచి పంపాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంట్రా అంటే కనుక బేబక్క కాఫీ ఇవ్వలేదని చెప్పేసి నామినేషన్ చేసి పారదొబ్బేస్తున్నారు. ఈయన జోకులు వేసినాడు అర్థం కావట్లేదు అని చెప్పేసి నామినేషన్ వేసి పంపించేస్తా ఉన్నాడు. 3వ వాడు సెల్ఫ్ నామినేషన్ వేసుకొని ఈ వీక్ బయటకు వస్తాడు. నాకు తెలిసి అభయ్ కంపల్సరీ బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే దండిగా ఉన్నాయి. అభయ్ బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా దండిగానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చిల్లి రీజన్. బట్ ఏది ఏమైనా కూడా నాకు తెలిసి శేఖర్ భాష మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్ళడానికి మాత్రమే ఇప్పుడు అందరి గురించి పాజిటివ్ గా చెప్తున్నాడు అన్నాడు. ఈవెన్ ఆయన లోపల చాలా పాజిటివ్ ఉంది, హౌస్ లో చాలా పాజిటివ్ గానే ఉన్నాడు, ఒక్క నెగిటివ్ కూడా లేనే లేదు. జోకులు వేస్తాడు, వాళ్ళకి అర్థం కావు అంతే. ఆ జోకులు వేయాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలో ఆ నాలెడ్జ్ మొత్తం ఆయన దగ్గర ఉంది. సో అదే మధు అంతే సార్. శేఖర్ భాష ఎవరి గురించి బ్యాక్ గా మాట్లాడడం, ఎప్పుడు మాట్లాడేలాంటివి అయితే లేవు. సో అది సో మొత్తానికి అయితే శేఖర్ భాష వెళ్ళాలనుకుంటారు సార్ వైల్డ్ కార్డ్. కంపల్సరీ వెళ్ళాలి, వెళ్తేనే ఫన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, జోకులు కావాలి. ఎన్ని జోకులు అవి మామూలు జోకుల చిన్నవే మంచి పేలుతా ఉన్నాయి. ఎవరు మణికట్ట గురించి ఒకటి చెప్పినాడు, ఆ దూరంగా ఉంటాడు, మీరు ఎందుకు అంటే మణికంఠ చీరాకు అంటుంటాడు, ఎప్పుడు చిరాకు పడతా ఉంటాడు, చీరాక ఏమన్నా సోక అవ్వలాగా చచ్చిపోయినావా. నేనే నాకు అర్జున అక్కడ ఉన్న అందరు కూడా నవ్వి చచ్చిపోయినారు. అట్లుంటది మరి శేఖర్ భాషతోటి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శేఖర్ భాష వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాం.